ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి ఈ రాయి దాడి ఏదైతే ఉందో, అది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ కేసులో బోండా ఉమాని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. ఎట్లా అంటే, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వేముల సతీష్ అనే అబ్బాయి ఉన్నాడు కదా! అతను రిలేటివ్ లేదా బ్రదర్ వరుస అయ్యేటువంటి వేముల దుర్గారావు అనే అతను కూడా A2గా అరెస్ట్ చేశారు. అతను ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. సో ఈ దుర్గారావు అనే వ్యక్తి వేముల సతీష్‌ని ఎగదోసినట్టు, ఉసిగొల్పినట్టు గూడా మనకి మాటలు వినిపిస్తున్నాయి. సో అట్లా ఉసిగొల్పి ఎగదోసిన తర్వాత, ఇట్లా ఎగదోసినటువంటి పరిస్థితులు నడిచిన తర్వాత దీని వెనక ఈ వ్యక్తి ఎవరైతే వేముల దుర్గారావు ఉన్నాడో అతను ఆటో డ్రైవర్‌గా చెప్తున్నారు. అతను ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ టైమ్‌లో ప్రచారం చేయడానికని అడిగితే ఒప్పుకున్నాడని. సో బోండా ఉమాకి ఇక్కడ లింక్ ఏర్పడే అవకాశం ఉంది అనేసి చాలామంది అనుమానిస్తున్నారు. సో బోండా ఉమా వైపు నుంచి ఒక వెర్షన్ ఉంది. వైసీపీ వైపు నుంచి ఒక వెర్షన్ ఉంది. పోలీసులు ఇందులో ఏ వెర్షన్‌ని వాళ్ళు యాక్సెప్ట్ జేస్తారు? బోండా ఉమాని ఇందులో డెఫినెట్‌లీ ఇన్వాల్వ్ జేస్తారా? లేదా ఆయనకేం తెలీదన్నట్టు పోలీసులు ప్రవర్తిస్తారా? అనేది కూడా ఒక ప్రశ్న. సరే. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పొందుపరిచినటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. రిమాండ్ రిపోర్ట్‌లో ఏం రాశారంటే పోలీసులు, సింగనగర్ ఫ్లైఓవర్ మీదకి వెళ్లి ఇతను ఎవరైతే ఈ పర్సన్ వేముల సతీష్ ఉన్నాడో రాయి విసిరిన అతను, ఇతను ఈ సింగనగర్ ఫ్లైఓవర్ మీదకెళ్ళి ఆ రోజు సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో ఒక లావుపాటి సిమెంట్ రాయిని తెచ్చుకుని ఈ వివేకానంద నగర్‌లోకి వెళ్లి జనాలతో పాటు తాను కూడా ఈ రోడ్ షోలో జగన్‌ని చూడటం కోసం వెళ్తున్నట్టుగా వెళ్లి చేత్తో ఇట్లా విసిరాడు అనేది వీళ్ళు రిమాండ్ రిపోర్ట్‌లో రాసినటువంటి అంశం. అయితే మొదట అనుకున్నట్టు క్యాట్ పుల్ అంటారు కదా! దాంతో గాని లేకపోతే ఎయిర్ గన్‌తో గాని వాడలేదు. కేవలం చేత్తోనే విసిరాడు. అయితే అత్యంత సున్నితంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో విసరటం తద్వారా ముఖ్యమంత్రిని చంపాలనుకున్నాడు అతను అనేది వీళ్ళు ప్రధానంగా మోపినటువంటి అభియోగం. ఇక్కడ మనకి పోలీసులు చెప్పిన దాన్ని కాదని మనం అనట్ల. కానీ లాజికల్‌గా ఉందా లేదా అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే వేముల సతీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక మైనర్ కిందకొస్తాడు. అతని ఆధార్ కార్డ్ ప్రకారం చూసుకుంటే ఇన్సిడెంట్ జరిగిన దానికి ఏప్రిల్ 16 2005లోనే ఎప్పుడో పుట్టాడంట. సో అతని వయసొచ్చేసి మైనర్ కింద లెక్కకొస్తదనేసి ఆయన లాయర్ వేముల సతీష్ కూడా ఒక లాయర్ ఉంటాడు కదా! అతను సలీం అని అతను వాదించాడు. అయితే కాదు అతని బర్త్ సర్టిఫికేట్ పట్టుకొచ్చారు వీళ్ళు. పోలీసులు పట్టుకొచ్చి అందులో డిఫరెంట్ డేట్ ఉంది. సో 4 రోజులు అటు ఇటులో అతను మైనర్, మేజర్ మధ్య కొట్లాడుతున్న టైంలో కోర్ట్ గ్రాంట్ చేసింది. మేజర్ కింద కన్సిడర్ చేయమని. ఓకే. నేను దాన్ని పెద్ద భయంకరమైన స్కామ్ కిందయితే చూడట్ల. ఎందుకంటే ఇందులో పోలీసుల వైపు నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మైనరా, మేజరా అనేది మీకు ఒక 6 నెలల తేడా ఉన్నా పోనీ ఓకే అనుకోవచ్చు. కేవలం రోజులు తేడా అంతే. ఆధార్ కార్డ్‌లో ఒక డేట్ ఉంటే, ఆ డేట్‌కి కాస్త అటు ఇటుగా బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఇంకొక 4 రోజులు ఇన్సిడెంట్ 4 రోజుల తర్వాత జరిగుంటే ఇతని పుట్టినరోజు గూడా వచ్చేసుండేది. సో, అతను మేజర్ గూడా అయిపోయాడు. సో, దాన్ని పట్టుకొని సాగదీయడం మీద నాకంత పస అనిపించల టీడీపీ వాళ్ళు. ఇదొకటి. ఇంతవరకు పోలీసులకు మనం సపోర్టింగ్‌గా అనిపియొచ్చు. అయితే వీళ్ళు పోలీసులు చెప్తున్న దాంట్లో పస లేదు అనిపించినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళకి ఆ రాయి దొరకల. ఏ రాయైతే అతను విసిరాడో ఆ రాయి దొరకల. బట్ వీళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో ఇతనే విసిరాడు అని ఒప్పుకున్నాడు అనేసి వాళ్ళ యొక్క మాట. ఇప్పుడు ఇండియాలో మీకు ఆంధ్ర పోలీస్ అనండి, తెలంగాణ పోలీస్ అనండి, ఇండియా వ్యాప్తంగా ఉన్న పోలీసులు 90% ఆఫ్ ది కేసెస్‌లో బలవంతంగానే ఒప్పిస్తున్నారు పోలీసులు అని తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీలోను, మా ఫ్యామిలీలో జరిగినటువంటి అంశాలు మీకు తెలిసినవి, మాకు తెలిసినవి చూస్తే ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎట్లా ఒప్పిస్తారనేది మనం స్పెషల్‌గా దాని గురించి మాట్లాడుకోక్కర్లా తెలిసిందే. కాబట్టి సాక్ష్యాధారాలు అనేవి అతను విసిన రాయో, దాని మీద ఉన్న వేలు ముద్రలో ఇంకోటో పట్టుకొస్తే బావుండేది. అది లేకపోవటం వల్ల ఇక్కడ పోలీసులకు ఉన్నటువంటి పస తగ్గిపోయిందని చెప్పుకోవాలి. అట్లాగే ఈ సతీష్‌ని ఇప్పుడు ఎవరైతే ఈ సతీష్ సంబంధించిన దుర్గారావు ఉన్నాడో, ఈ దుర్గారావుని బోండా ఉమాతో లింక్ చేయడం కోసం పోలీసులు గనక తపన పడుతున్నట్లయితే, ఇది డెఫినైట్‌లీ ఒక సెల్ఫ్ గోల్‌గా మారుతుంది వైసీపీకి. సతీష్ అనే అతను కొట్టాడు అని అనుకుందాం. దుర్గారావు అనే అతను ప్రేరేపించాడని అనుకుందాం. సో, దుర్గారావు A2 అతను ఇంకా ప్రవేశపెట్టల కోర్ట్‌లో. అదొక నెగెటివ్ ఉంది వీళ్ళ పట్ల. సో, అతను కోర్ట్‌లో ప్రవేశపెడితే బాగుండేది. ఇంకా ప్రవేశపెట్టల. మరి అతని పరిస్థితి ఏంటో, ఏం చేస్తారో అతనికి తెలీదు. అతను ఒక వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ యువకుడుగా చెప్తున్నారు. సో, ఆటో డ్రైవర్ అని కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేదు మా వాళ్ళు అట్లా కాదు ఏదో ఆకతాయిగా తిరుగుతారేమో తప్ప ఏకంగా ముఖ్యమంత్రిని చంపే అంత లెవెల్‌కి వెళ్లరు అని వాళ్ళు అంటున్నారు. నిజానికి వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి క్రైమ్ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. మీకు ఇట్లాంటి పనులు చేయాలంటే అనుకుందాం.
ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రినో, ఒక మాజీ ముఖ్యమంత్రినో, ఒక ప్రధానమంత్రినో, ఒక గవర్నర్‌నో, ప్రెసిడెంట్‌నో నిజంగా సినిమాల్లో గూడా బేసిక్ ఓవర్ లిబర్టీ తీసుకునే సినిమాల్లో గూడా ఈ బేసిక్ థింగ్ జూస్తారు. ఏంటి, ఒక ముఖ్యమంత్రినో, ఒక గవర్నర్‌నో, ఒక ప్రైమ్ మినిస్టర్‌నో, ప్రెసిడెంట్‌నో చంపాలనుకునేవాడికి బోలెడంత బ్యాక్‌గ్రౌండు, వాడికంటూ బోలెడు క్రిమినల్ హిస్టరీ, వాడు నిజంగా ఎవరినో ఆల్రెడీ లేపేసి ఒక ఎమ్మెల్యేనో మినిమమ్ మినిస్టర్ స్థాయిలో వ్యక్తిని లేపేసిన వాళ్ళని పట్టుకొచ్చి ఒక ముఖ్యమంత్రిని ఏమన్నా జేయడానికి వాళ్ళు జేస్తారు. సో, హత్యాయత్నం అనేటువంటి పదం ఏదైతే ఉందో, అతను ఆవేశంలో విసిరాడు రాయి అంతవరకు ఓకే. డెఫినైట్‌లీ అది తప్పే. దానికి తగ్గ శిక్ష అతను అనుభవించాలి. అదేమి కరెక్ట్ అని నేను అనట్ల. కానీ ఒక కుట్రపూరితమైనటువంటి యాంగిల్, ఒక అటెంప్ట్ టు మర్డర్ అనేటువంటి యాంగిల్ ఏదైతే తీసుకొచ్చారో, దాని పట్ల ఒక సరైన పస కనిపించట్లేదు. ఒక స్ట్రాంగ్ గ్రిప్ కనిపించట్లేదు అనే మాట ఎక్కువగా ప్రజల నుంచి వినపడుతుంది. సో, అది సరైనటువంటి సాక్ష్యాధారాలు అవి గనక వీళ్ళు ప్రొవైడ్ చేస్తే బావుండేదనే వాళ్ళు గూడా ఉన్నారు. సరే, ఇవన్నీ పక్కన బెడితే ఇందులోంచి వీళ్ళు గనక బోండా ఉమ్మ అని రిలేట్ చేస్తే మాత్రం డెఫినైట్‌లీ వైసీపీకి అది కాస్త నెగెటివ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు కోడికత్తి కేసు అబ్జర్వ్ చేస్తే ఇట్లాగే ఫీల్ అవుతున్నారు కోడికత్తి కేసు గురించి ఇప్పుడు. కోడికత్తి శ్రీను గురించి. ఎన్‌ఐఏ ఇందులో ఎటువంటి కుట్రపూరిత కోణమే లేదు. అసలు దీంట్లో కుట్రే జరగలేదు మొర్రు అని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వచ్చి ఆంధ్రాకి మొత్తం అన్ని రకాల టెస్ట్‌లు జేసి, అన్ని రకాల ఇన్వెస్టిగేషన్‌లు జేసి, ఎంతో మందిని పిలిచి, కూర్చోబెట్టి, విచారించి, మాట్లాడి, ఇవన్నీ చేసిన తర్వాత కూడా, ఎన్‌ఐఏ చెప్పిన తర్వాత కూడా, ఏపీ ముఖ్యమంత్రి వెళ్లి కోర్ట్‌లో వీడే నన్ను పొడిచింది. ఆ రోజు ఏదో అభిమానం అంటూ ఫోటో దిగడానికొచ్చాడు. ఇదిగోండి ఇక్కడ పొడిచాడు. నాకు ఈడే పొడిచాడు. నాకు అటెంప్ట్ టు మర్డర్ కింద నన్ను చంపినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. చంపడానికి ఎవరో పంపించారని నేను ఫీల్ అవుతున్నా. అన్న ఒక్క మాట చెప్పలేదు ఈ రోజు వరకు ఏపీ ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పలేదో నిజంగా ఆయనకి తెలియాలి. అక్కడ జగన్ ఉన్నారా? చంద్రబాబు ఉన్నారా? అనేది అక్కడ పాయింట్ గాదు. అక్కడ కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా మనం ఇట్లాగే ప్రశ్నించాలి. కోర్ట్‌కు వెళ్లి మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి అంత పెద్ద ముఖ్యమంత్రి అయ్యుండి నాకు ట్రాఫిక్ జామ్ అవుతది. నేనొస్తే ఇంకోటి అని ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు, ఇక్కడ ఇచ్చింది ఎవరనేది మ్యాటర్ గాదు. ఆ హోదాలో ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలు చెప్పడాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారనేది గూడా మనం ఆలోచించుకోవాలి. సో, ఈ రకమైనటువంటి ఫీలింగ్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇందులో మళ్ళీ బొండా ఉమాన ఇంకొకళ్ళని నాకడం, లేతే ఇదే పిల్లల్ని ఇద్దరు సారీ పిల్లలు గాదు. ఒక మొన్నే మేజర్ అయిన మైనర్‌ని ఆల్రెడీ మేజర్ అయినటువంటి దుర్గారావుని వీళ్ళని కూడా ఇదే రకంగా ఇరికిస్తున్నారా అనే ఫీలర్స్ ఆల్రెడీ జనాల్లో వస్తున్నాయి. వాటిని మీరు విత్ ప్రూఫ్స్ మాత్రమే సరైన దారిలో పెట్టగలుగుతారు. కోడికత్తి సీను 5 ఏళ్ల పాటు లోపల ఇన్నాళ్ళు మగ్గాడు. ఈయన నిజంగా కోర్ట్‌కి వెళ్లి వాడే చేశాడని గనక చెప్పుంటే డెఫినెట్‌లీ శిక్ష పడాలి. అతను తప్పించుకునే ప్రసక్తే లేదు. అతను సీఎంని పొడిచాడని ఎన్‌ఐఏ కుట్ర లేదని చెప్పింది తప్ప ఎన్‌ఐఏ ఆడేం పొడవలేదని చెప్పలా. అతను పొడిచాడు. కానీ దీని వెనక కుట్ర లేదు. ఆడెందుకు పొడిచాడో తెలియట్లేదని చెప్పింది. సో, పొడిచాడు ఇతనే అని ఒక మాట చెప్పేసుంటే, చాప్టర్ క్లోజ్ అయిపోతది అక్కడితో. అతనికి శిక్ష పడతది. పడాల్సిందే. ఒక సీఎంని పొడిస్తే, ఒక మాజీ సీఎంని పొడిస్తే, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారప్పుడు జగన్. ఆయన్ని పొడిస్తే ఎందుకు ఊరుకుంటాం? అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవడి మీద ఎవరు దాడి చేసినా. కానీ, ఒక సరైనటువంటి ప్రూఫ్ గాని, ఒక ప్రొసీజర్ ఉంటది దేనికైనా. ఆ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వకుండా తప్పించుకోవటం గాని, ఫాలో అవ్వము మాకేంటి అంటం గాని, రాజకీయంగా ఈ అంశాలు మాకు ఉపయోగపడతాయి అనుకోవటం గాని, ఈ రకమైనటువంటి బిహేవియరు, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అది చంద్రబాబు గానివ్వండి, జగన్ గానివ్వండి, పవన్ కళ్యాణ్ గానివ్వండి, కేసీఆర్, రేవంత్ ఎవ్వరికి ఈ యాటిట్యూడ్ చూపించినా, రాజకీయంగా ప్రతి అంశాన్ని ఎవరు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నా, ఇదే బోండా ఉమ్మ ప్లేస్‌లో జగన్ ఉండి, ఇదే జగన్ ప్లేస్‌లో బోండా ఉమ్మ ఉన్నా మనం ఇట్లాగే ఖండించాలి. మనం అదే చేస్తున్నాం. సో, ఈ రకమైనటువంటి నెపాలు వేయటం కంటే సరైనటువంటి ప్రూఫ్స్‌ని గనక నిలబెడితే, చూపిస్తే బావుండేదనేటువంటి అంశం కనిపిస్తోంది. సో, ప్రైమా ఫేసి కింద వీళ్ళని లోపల పంపించారు. రిమాండ్ ఖైదీలుగా పెట్టారు. వాళ్ళ మీద ఇంకా జ్యుడిషియల్ కస్టడీ ఉంది. దాంట్లో ఇంకా నిజానిజాలొస్తాయి. ఒకతన్ని సారీ ఇద్దరిని కాదు. ఈ రెండో అతను ఏమయ్యాడని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పేరెంట్స్ కూడా మా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళెప్పుడు కూడా ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్‌తో లేరు. మీరెందుకు చేస్తున్నారు అనేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో, రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్నటువంటి అనేక అంశాలు కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఆ రాయి ఏదనేటువంటి ప్రశ్న సింగనగర్ మీదకి వెళ్లి ఫ్లైఓవర్ మీదకి వెళ్లి మరి ఆ రాయి తెచ్చుకున్నాడని రాసిన వాళ్ళు, ఆ రాయి రికవరీ గురించి రాయలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రాసి ఉంటే నేను మిస్ అయ్యుంటే మీరు కామెంట్ చేయండి. బట్ ఈ ఈ రకమైన ది మోస్ట్ సెన్సిబుల్ ఇష్యూస్‌లో ఎలక్షన్స్ దగ్గరికొస్తున్న టైంలో గూడా, ఈ రకమైనటువంటి
క్లారిటీ లేనటువంటి ప్రూఫ్స్‌ని గనక ముందుకు పెట్టడం అనేది డెఫినైట్‌లీ మనం క్వెషన్ చేయాలి. ఆ ప్లేస్‌లో రేపొద్దున మీరుండొచ్చు, నేనుండొచ్చు, జగన్ ప్లేస్‌లో చంద్రబాబు ఉండొచ్చు, మోడీ ఉండొచ్చు, ఎవరైనా సరే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం డెఫినైట్‌లీ క్వెషన్ చేయాలి. కొన్ని అంశాల్లో ఇందాక చెప్పినట్టు మైనర్, మేజర్ అంశాల్లో డెఫినైట్‌లీ పోలీసుని సపోర్ట్ చేయొచ్చు. కానీ అంశాల వారీగా పీపుల్‌ని క్రిటిసైజ్ చేసినా, సపోర్ట్ చేసినా డెఫినైట్‌లీ మనం చేయాలనేటువంటిది నా యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్. దీని మీద మీ అభిప్రాయాన్ని లాజికల్‌గా ఆన్సర్ చేయండి. మూర్ఖంగా గాకుండా మీరిష్టపడే జగన్ అయితే జగన్‌కో భజన జేయడమో, మీరిష్టపడే చంద్రబాబునైతే చంద్రబాబుకి భజన జేయడమో, జగలితే ఈళ్ళు చంద్రబాబుని తిట్లయితే ఆళ్ళు జగన్‌ని తిట్టడమో గాకుండా మీకున్నటువంటి లాజికల్ సమాధానం ఏంటి ఈ అంశంలో అనేది కామెంట్ చేయండి.